రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ విసిరింది. ఇక గోశాలకు వచ్చి గోమాతలు చూడాలని పేర్కొంది. టీడీపీ ఛాలెంజ్ను భూమన స్వీకరించి నేడు ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తారన్న భూమన తెలిపారు. ఇక గోశాలకు వైసీపీ నేతలతో బయలుదేరిన భూమన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో భూమన రోడ్డుపై పడుకొని నిరసన చేపట్టారు. అయితే మరోవైపు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు గోశాలకు చేరుకున్నారు. రైట్ టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ విసిరింది. ఇక ఈ నేపథ్యంలో ఆయనకు వస్తున్న తరుణంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానంగా ఇప్పటికే టీడీపీ నేతలు గోశాలకు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీడీ గోశాలపై చేసిన ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయని చెప్పుకోవచ్చు. టీడీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో వందలాది గోవులు మృతి చెందాయని భూమన పలు ఫోటోలు కూడా షేర్ చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన టీటీడీ ఈవో భూమన ఆరోపణలు కూడా ఖండించారు. అలాగే ప్రస్తుత టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందిస్తూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోశాల పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో కూడా గోశాలలో కానీ ఎక్కడైనా సరే తిరుపతిలో కనీస అధికారులకు కూడా రానివని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని కూడా తీవ్రంగా కూడా ఆవేదన వ్యక్తం చేశారంటే గోవులు చనిపోయారన్న ఆరోపణలపై సాక్ష్యాధారాలతో రావాలని కూడా సవాల్ విసిరించారు. ఈ నేపథ్యంలోనే ఈ సవాలుపై వైసీపీ అధినేత జగన్ కూడా అలర్ట్ అయ్యి నేతలు కూడా అలర్ట్ చేశారంటే గోశాల అంశాల్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి కూడా పార్టీ నేతలతో కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ వివాదం కూడా చూసినట్టు కూడా ఉంది. దీంతో ఈ రోజు అన్ని ఆధారాలతో ఉదయం 10 గంటలు కూడా ఖచ్చితంగా గోశాలకు వస్తానని కూడా భూమన కరుణాకర్ రెడ్డి కూడా తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఒకసారిగా తిరుమలలో కూడా హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుండా కూడా పోలీసు బందోబస్తు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు కూడా భారీగా మోహరించారని, అయితే భూమిని హౌస్ అరెస్ట్ చేశారని కూడా పలువురు వైసీపీ నేతలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు. ఈ ప్రచారంపై స్పందించిన పోలీసులు కూడా తాము ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదని, దీంతో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారు కూడా టీడీపీ కూడా విమర్శనాస్త్రం కూడా వదిలారు. అయితే ప్రస్తుతం ఆధ్యాత్మిక నగరం అయిన తిరుమల తిరుపతిలో ఎటు చూసినా కూడా టెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదో ఏమైనటువంటికి ఇదిలా ఉంటే రోజుకి కూటమి నేతలు టీడీపీ మద్దతు కూడా బైక్ ర్యాలీ కూడా నిలుస్తామని కూడా టీడీపీ నేతలు కూడా కూటమి నేతలు కూడా ఎదురుగా ఈ వైసీపీకి ఎదురుగా కూడా దారి చేసి చెప్పొచ్చు. ఏదేమైనటువంటికి టీటీడీ ఈ తిరుమల దేవస్థానం కూడా గత 6 నెలల నుంచి కూడా వివాదానికి కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. దారితీస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా టీటీడీ లడ్డు వివాదంలో కానీ మధ్యలో నిన్న పాదరక్షణలో కూడా లైన్లో గోపురానికి ఎదురుగా పాదరక్షణ కూడా చేసుకొని వస్తున్నా సరే భక్తులకు కూడా వివాదం కూడా దారి తీసింది. ఎందుకంటే డైరెక్ట్ గా పాదరక్షణతో కూడా దర్శనానికి వెళ్తున్నట్టు కూడా అక్కడ కూడా నిన్న గతంలో చూసుకుంటే ఈ వైఫల్యం కూడా చూసుకోవచ్చు. అంటే ఈ విధంగా కూడా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా గోశాలలో 100 ఆవులు చనిపోయినాయి. దీనికి ఆధారాలుగా పక్క ఆధారాలతో కూడా నేను ఏదో ఎక్కడికి రమ్మన్నా సరే సవాల్ ఇచ్చినారు. నేను పక్క ఆధారాలతో కూడా వస్తాను, మీరు కూడా వచ్చే సవాల్ ఇచ్చండి, నా సవాలు కూడా స్వీకరించండి అని కూడా కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తం చేసినట్టు. అంటే ఏమైనట్టు ఏదేమైనట్టు కూడా తిరుమల దేవస్థానం అసలు ఈ విధంగా దారి తీసినట్టు కూడా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం కూడా చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే గత 6 నెలల నుంచి కూడా టీటీడీ తిరుమల దేవస్థానం కూడా ఈ విధంగా ప్రజల్లో కూడా ఒక చర్చ చెప్పుకుంటా ప్రతి ప్రజల్లో కూడా ఒక నాలుగులో కూడా దారిస్తున్న కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ. జై
పోలీసులు మేము శాంతియుతంగా చేస్తున్నాం. రచ్చ చేయడం లేదు. శాంతియుతంగా చేస్తున్నాం. Hey,